తెలుగుదేశాన్ని అసలు అధికారంలోకి తీసుకొచ్చింది బీసీలు. అందుకని బీసీల పార్టీ అంటారు. మొదటి తరంలో బీసీలకు మంచి భవిష్యత్తు వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు గారు టేకప్ చేశాక బీసీలు కొత్తగా ఎదిగినోళ్ళు ఒక్కళ్ళు కనిపించరు. కొత్త బీసీ నాయకుడిగా ఎదిగినోళ్ళు ఒక్కళ్ళు కనిపించరు. ఎన్టీ రామారావు టైంలో ప్రారంభమై కంటిన్యూ అయిన బీసీ నాయకులు ఇప్పుడు ఎర్రనాయుడు వాళ్ళు అయినా అచ్చెన్నాయుడు ఇదంతా కూడా అప్పటి బ్యాచ్నే కదా, అయ్యన్న పాత్రుడి బ్యాచ్ అప్పటి బ్యాచ్నే కదా, కేఈ బ్యాచ్ అప్పటి బ్యాచ్నే కదా. ఆ తర్వాత ఎవరు ఎదిగారు? నథింగ్. ఇప్పుడు జగన్ ఆ ఆయువు పట్టు మీద దెబ్బ కొడుతున్నాడు. ప్రత్యేకించి ఓసీ సామాజిక వర్గాల సీట్లు బీసీలకు ఇవ్వడం, ఆళ్ల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టి అక్కడ బీసీకి ఇవ్వడమో, లేకపోతే వసంత కృష్ణ ప్రసాద్ని పక్కన పెట్టి అక్కడ బీసీకి ఇవ్వడమో, ఈవెన్ కందకూరు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిందే కదా, కందకూరును మంగళగిరి అక్కడ వాళ్ళని పక్కన పెట్టి బీసీలకు ఇవ్వడం, ఇట్లా బీసీ అనే అస్త్రాన్ని ప్రధానంగా ఇస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీలతో పొత్తు పెట్టుకుని బీసీలకు మరి ఆ స్థాయిలో ఇవ్వాలి కదా. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎమ్మెల్సీలు ఎంపీల విషయంలో బీసీలకి ఏం చేయలేదు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకెళ్తుంది. ఇప్పుడు ముగ్గురితో కలిస్తే బీసీలకు అన్ని ఇవ్వగలుగుతారా? కష్టం. అదే జరిగితే బీసీలకి తామే వెన్నుదన్ను అన్నటువంటిది గత 2019 అధికారంలోకి వచ్చినప్పుడు జగన్ 2024 కోసం వేసిన స్కెచ్చే బీసీ అస్త్రం. ఆ రోజు నుండి కార్పొరేషన్లు నామినేటెడ్ పదవులన్నింటిలో బీసీలకు ఇస్తూ రావటం, అట్లాగే చివరికి ఓసీల నియోజకవర్గాలు బీసీలను తీసుకురావడం, ఈవెన్ మున్సిపల్ చైర్పర్సన్లు మేయర్లు ఇట్లాంటివి కూడా ఓసీ సీట్లు బీసీలకు ఇవ్వడం ద్వారా జనంలోకి ఇన్ని సీట్లు తెలుగుదేశం తన జీవితంలో ఇవ్వాల. అదే ఇప్పుడు తీసుకుని వెళ్ళగలిగాడు. ఇప్పుడు దానికి సమాధానం తెలుగుదేశం దగ్గర ఉందా? $1 మిలియన్ ప్రశ్న.